హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది కదా. సో దాని గురించి మనం చూద్దాము. మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 25th అంటే ఈరోజు నేను ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఎండ్ డేట్ వచ్చేసి మనకి 10th of January 2026 అనమాట. అండ్ ఇక్కడ డేట్ ఇక్కడ ఒకసారి చూద్దాము. రిలవెంట్ డేట్ ఫర్ ఏజ్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రిలవెంట్ డేట్ ఆఫ్ అంటే ఇది యాజ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్కి, అంటే మీ యొక్క ఏజ్ అనేది 1st of Decemberకి ఎంత ఉందా అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇక్కడ ఒకసారి మనము ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో 0 ఉన్నాయి. ఓకే, ఏపీ తెలంగాణలో అసలు పోస్టులు లేవు. మిగతా స్టేట్స్లో ఇదిగోండి, ఒకసారి మీరు ఎదురుండి చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఈ నోటిఫికేషన్కి అనేది మీరు అప్లై చేయొచ్చా చేయకూడదా, వర్తేనా అసలు అప్లై చేయటం అనేది నేను చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. ఎక్కువ లేవు, చాలా తక్కువ ఇవి. ఇక్కడ ఎల్పిటి కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా స్టేట్కి అప్లై చేస్తే మీకు ఎల్పిటి అనేది కూడా ఉండిద్ది. మీరు లాంగ్వేజ్ అనేది మాట్లాడాలి, రాయాలి అండ్ చదవాలి కూడా. అండ్ ఇది వచ్చేసి మీరు ఒకవేళ 10th కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ మీకు ఆ లాంగ్వేజ్ కనుక ఉంటే, ఆ స్టేట్ లాంగ్వేజ్ కనుక, సో మీకు అవసరం లేదు. లైక్ మధ్యప్రదేశ్కి హిందీ కదా, సో అలానే మనకి తెలుగు స్టేట్స్కి తెలుగు, హిందీ, సో ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టేట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో అది కనుక మీ యొక్క 10th కానీ లేకపోతే ఇంటర్లో కానీ ఉంటే అది అవసరం లేదు. ఓకే, ఇక్కడ కేటగిరీ వైజ్గా అన్ని పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఆపుకొని పాస్ చేసుకొని. ఇంకోండి, ఇక్కడ కేటగిరీస్, ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమీ లేయర్. ఓకే, మనకి క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ రెండు ఉంటాయి. ఇది నాన్ క్రిమీ లేయర్. ఓకే, రైట్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇందా నేను చెప్పాను, మనకి ఎలిజిబిలిటీ అనేది మొత్తము యాజ్ ఆఫ్ 1st of December కింద మనకి తీస్తారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఇవ్వండి. ఒకసారి ఇక్కడ ఏజ్ చూద్దాం ఎంత ఉందంటే, మినిమం మనకి 20 years అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 years. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా చెప్తా చూడండి. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూస్తే, ఇక్కడ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు అనమాట. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి యాజ్ బిట్వీన్ 2021 and 2025. ఓకే, మళ్ళీ దానికన్నా ముందు ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. 2021 తర్వాత 2025కి ముందు వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు ఒకసారి చూస్తే, ఎస్సీకి లేకపోతే ఎస్టీకి ఇక్కడ 5 years ఇచ్చారు. అలానే ఓబీసీకి 3 years అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years అనమాట. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిందే. ఇంకా జనరల్ కేటగిరీకి అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎవ్రీవన్ నోస్ దట్. ఓకే, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ అంటే ఏముండదు. ఏదో చిన్న టెస్టులు అనేది చేస్తారు, అవి ఈజీగా క్వాలిఫై అయిపోతాము. ఇక్కడ రిజిస్ట్రేషన్. ఓకే, రిజిస్ట్రేషన్ వెబ్సైట్స్ అనేవి కింద ఇంకా లింక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది ఎవరు పెడుతున్నారంటే నాట్స్ గురించి అందరికీ తెలుసు కదా, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేది. సో నాట్స్ పోర్టల్లో మనం ఫస్ట్ ఎన్రోల్ అయి ఉండాలి. ఎన్రోల్ అయిన తర్వాత మనకు ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి ద్వారా మనము లాగిన్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే లింక్ కూడా ఉంటుంది. నేను అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి. ఒకసారి ఇక్కడ రిజర్వేషన్ దేని కింద వస్తుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కంటే. మీరు ఇక్కడ ఈ యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్కి సంబంధించి మీరు ఓపెన్ చేస్తే అందులో మీ సర్టిఫికేట్లో ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కనుక ఉంటే, ఆ సర్టిఫికేట్లో దీని గురించి క్లియర్గా ఉంటుంది. ఈ యాక్ట్ కింద మీ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదా అనేది దీంట్లో ఇస్తారు, మీరు ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో టైప్స్ ఉంటాయి అనమాట, ఓసీ అని, ఓహెచ్ అని. ఓకే, సో ఇట్లా హియరింగ్ ప్రాబ్లం, సో ఇవన్నీ ఉంటాయి. మన ఇండియాకి వెళ్ళకూడదు. ఓకే, ఇట్లా కొన్ని టైప్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, మీరు ఒక్కొక్కటి పాస్ చేసి చదువుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం అదే. ఇవ్వండి, ఇక్కడ అవన్నీ అవే. వీళ్ళకి ఏంటంటే కంపల్సరీ టైం ఉంటుంది, 20 minutes per hour ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ నాకు తెలిసి 90 minutes ఉంది, మీకు వచ్చేసి 30 minutes ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, ఇంకోండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు అంటే, ఈడబ్ల్యూఎస్ అంటే తెలుసు కదా మీకు, ఓసీ క్యాండిడేట్స్ 8 lakh per annum దాటకూడదు. అండ్ 5 lakh కాదు, 5 acres ప్రాపర్టీస్, సో ఇట్లా ఉంటాయి. దానికి ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఆర్ అబోవ్ ఉండకూడదని. సో అంటే దానికన్నా తక్కువ ఉండాలని. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఉన్నాయి లేదో. మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఇవన్నీ మీరు
ఇవన్నీ మీరు రిక్వైర్మెంట్స్ అన్నీ ఉండాలి, అంటే అవి మించి ఉండకూడదు అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, మెయిన్ ఇక్కడ దీనికి ముందు ఈ ప్రొసీజర్ చూడండి, సెలక్షన్ ప్రొసీజర్. మనకి ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఒకటి ఉంది అండ్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంది. ఇది 2 క్వాలిఫై అయితేనే మనకి ఈ పోస్ట్ అనేది ఇస్తారనమాట. ఇది వచ్చేసి అప్రెంటిస్గా చేయాలి మనము. ఇది ఒరిజినల్ జాబ్ కాదు, మనకి అది క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి శాలరీ రాదు, బట్ స్టైఫండ్ కింద వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే 8,500 ప్లస్ 4,500. ఓకే, ఇది వచ్చేసి ఈ 4,500 మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్యాంక్, అంటే మనకి ఇప్పుడు ఈ ప్రొవైడ్ చేసే బ్యాంక్ కదా, అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 8,500 అంటే మొత్తం కలిపి మనకి 13,000 పర్ మంత్. ఓకే, స్టైఫండ్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ ఉంది అనేది ఒకసారి చూస్తే కొంచెం మనకి బ్యాంక్ అంటే బ్యాంక్ సిలబస్ మొత్తము. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి 25 మార్క్స్కి, అవుట్ ఆఫ్ 25 మార్క్స్ 25 బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 2 కలిపేసి 25కి ఇస్తున్నారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మనం ఏదైతే ఆర్ఆర్బీస్కి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ చదువుతున్నామో ఆర్ఆర్బీ PO అండ్ క్లర్క్కి, సో అవే సేమ్ అనమాట. ఇక్కడ మొత్తం 100 మార్క్స్కి మొత్తం 100 బిట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ టైం వచ్చేసి మనకి 90 మినిట్స్, అంటే 1.5 అవర్. ఒక నిద్ర వేసి లేకపోవచ్చు, అంత టైం ఉంది. 100 బిట్స్ 90 మినిట్స్ అంటే. అండ్ ఇక్కడ ఇంకొక మాట చెప్పారు చూడండి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓకే వెయిట్ అది కాదు, బైలాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంది, బట్ హిందీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అనమాట. అండ్ ఇది ఇంగ్లీష్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అంటే అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనమాట. క్వాలిఫై అయితే చాలు, మిగతావి మాత్రం మనకి మెరిట్ అనేది తీస్తారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే మనకి ఈ జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంది కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది కదా, అండ్ రీజనింగ్, ఈ మూడు యొక్క స్కోర్, అంటే అవుట్ ఆఫ్ 75 మార్క్స్కి మనకి ఇది మెరిట్ లిస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, 75 మార్క్స్కి మెరిట్ లిస్ట్. ఓకే, 75 మార్క్స్కి మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇంకోండి ఇక్కడ ఇంకొకటి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇదిగోండి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మనకి 10th కానీ 12th కానీ ఈ లోకల్ లాంగ్వేజ్ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఉంటే మనము LPTకి మనం అటెండ్ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రం మనం డెఫినెట్లీ LPTకి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు స్టైఫండ్ ఎంత వస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు 8,500 మనకి బ్యాంక్ పే చేసిద్ది, అండ్ 4,500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మొత్తం మనకి 13,000 స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఓకే, ఎంగేజ్మెంట్ టైప్. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఎలా అంటే జస్ట్ మీరేంటంటే అక్కడ సమ్ వర్క్ ఇస్తారు వాళ్ళు, సేమ్ లైక్ క్లర్కల్ క్యాడర్ సేమ్ అలానే ఉంటుంది. బట్ మీరేంటంటే ఒక ఎంప్లాయీ గానో లేకపోతే అక్కడ బ్యాంక్ ఒక వర్కర్లానో ఉండరు, అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో అవి రావని చెప్తున్నారు ఇక్కడ. నాట్ ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీ అంటే, సో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ అవి కానీ రావని మీనింగ్ అనమాట. ఓకే, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఎన్ని ఇయర్స్ మనకి అప్రెంటిస్షిప్ ఉంటుంది అంటే 1 year అనేది అప్రెంటిస్షిప్ ఉంది. ఇది అయ్యాక ఏంటి అంటే మనకి ఇది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు, నాట్స్ నుంచి ఇస్తారు మనకి. సో చాలా ఉపయోగపడుద్ది మీకు, హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది ఒకవేళ మీరు టై పడినా, అండ్ ఇది ఎక్స్పీరియన్స్గా కూడా పనికి వస్తుంది. ఓకే, ఈ సర్టిఫికేట్ అనేది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీకు ఎక్స్పీరియన్స్గా కూడా ఉపయోగపడుద్ది. ప్లస్ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ మనం SBI క్లర్క్లో కానీ లేకపోతే IBPS క్లర్క్ PO అప్లై చేసేటప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మనకి సపరేట్గా ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. సో అక్కడ పెట్టుకుంటే మీరు హైయెస్ట్ ప్రియారిటీ, ఓకే ఫస్ట్ ప్రియారిటీ, ఎందుకంటే బ్యాంక్లో ఆల్రెడీ చేసి వస్తున్నారు కాబట్టి మీకు హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అంటే జస్ట్ డిగ్రీ అయిన వాళ్ళు ఉంటారు కదా, 2024 బ్యాచ్, లేకపోతే రేపు జాయిన్ అంటే రేపు ఈ 2024 బ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ అనేది చెప్పేశాను. ఓకే, ఏమేం కావాలి అంటే ఓకే, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ SSC మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, సో బోర్డు, ఇవన్నీ కావాల్సిందే. మన మార్క్ లిస్ట్ కానీ లేకపోతే ఇవన్నీ మొత్తం కావాల్సిందే. సో అవన్నీ మీరు చదువుకోండి. అండ్ ఒకవేళ మీరు కేటగిరీకి సంబంధించి అయితే సో వాటికి సంబంధించి కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది SC ST OBC అండ్ EWS సర్టిఫికేట్ అనేది మనకి వాళ్ళు అడుగుతారు. అండ్ ఇక్కడ స్క్రైబ్ గురించి చెప్పాలా అవసరమా అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది కదా. స్క్రైబ్ అనేది ఒక థింగ్ చెప్తా స్క్రైబ్ గురించి. ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయ్యి IBPS ఎగ్జామ్స్ కనుక అటెండ్ అవుతూ ఉంటే స్క్రైబ్కి వెళ్ళటం ఆపేయండి. ఓకే, స్క్రైబ్ అసలు వెళ్ళొద్దు, అది రీసెంట్గా జైలు కూడా వేసినట్టున్నారు 2-3. సో స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్.
మీరు IBPS ఎగ్జామ్స్కి ఆల్రెడీ అటెండ్ అయ్యి వెళ్తే మాత్రం మిమ్మల్ని డెఫినెట్లీ జైల్లోకి వేస్తారు ఈసారి. IBPS ఎగ్జామ్స్ అటెండ్ అవ్వని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ స్క్రైబ్ అనేది ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తము, సో అవన్నీ మనము స్క్రైబ్ సంబంధించి మనం అప్లోడ్ చేయాలి ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో. ఓకే ఇంకంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఇవి మెయిన్ లింక్స్ అనమాట. ఇందులో ఏ లింక్ అప్లై చేసినా, ఏ లింక్ మీద క్లిక్ చేసినా కానీ మనకి వాటికి సంబంధించి మొత్తం వస్తుంది. ఇది NATS యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనం ఫస్ట్ రిజిస్టర్ అయితే దెన్ మనం అప్రెంటిస్షిప్కి మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ లింక్ ప్రిఫర్ చేయండి. నేను ఇదే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే, అండ్ మీకు కనుక ఏమైనా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఫిల్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ మీరు అయిన తర్వాత మీకు ఒక NATS పోర్టల్ నుంచి ఒక ఫైనల్ అప్లికేషన్ ఫీ ఫామ్. ఓకే మీరు అప్లై చేసిన తర్వాత ఒక 48 అవర్స్ తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది అనమాట పేమెంట్ అనేది చేయడానికి. ఆ లింక్ నుంచి మీరైతే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఎంత అనేది ఒకసారి చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. PWD క్యాండిడేట్స్కి అయితే మొత్తం 400 ప్లస్ జిఎస్టీ నాకు తెలిసి ఇది 18%. అంతకుముందు అయితే 18 ఉండేది, ఇప్పుడు స్లాబ్ లేదు కదా 18% స్లాబ్. సో మేబీ 12% చేస్తుంటారు, మేబీ ఎంతో జిఎస్టీ అయితే వేస్తారు. ఇక్కడ చూడండి 600 SC/ST స్టూడెంట్స్కి అండ్ 800 వచ్చేసి OBC అండ్ ఇంకా EWS ఇంకా వీళ్ళు ఉన్నారు కదా UR క్యాండిడేట్స్. 800 ఏమో UR క్యాండిడేట్స్కి, EWS క్యాండిడేట్స్కి అండ్ OBC క్యాండిడేట్స్కి. ఇక్కడ చూడండి ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ 600 ప్లస్ జిఎస్టీ పడుద్ది అనమాట. సో ఇక్కడ అసలు ఎవరు అప్లై చేయాలి అంటే, ఒకవేళ మీరు కనుక ఇండిపెండెంట్ అవ్వాలి అంటే బర్త్డేనో అవుతున్నారు ఇంట్లో, పర్లేదు వేరే స్టేట్ వెళ్ళినా కానీ 1 ఇయర్లో నేను జాబ్ కొట్టుకుంటాను ఈ మధ్యలో. ఓకే, ఈ 1 ఇయర్లో నేను ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకుంటాను, ఎంతో కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి నాకు ఎట్ ప్రజెంట్, బాగా ఇబ్బందిగా ఉంది ఇంట్లో, బ్యాంక్ జాబే చేయాలి. సో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో ఇట్లాంటి వాళ్ళు అప్లై చేయండి. చాలా తక్కువ, అంటే ఎలా చెప్పాలి, కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం అప్లై చేయరు, ఒకవేళ పడినా కూడా వెళ్ళరు. ఓకే, ఒకవేళ క్లియర్ అయినా కూడా, ఈవెన్ దో క్లియర్ అయినా కూడా వెళ్ళరు, మ్యాక్సిమం వెళ్ళరు. సో ఒకవేళ అప్లై చేస్తే డెఫినెట్లీ 100% అనేది జాబ్ వస్తుంది, పనికి వస్తుంది. ఫస్ట్ మీరు వాటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే 1 ఇయర్లో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే దెన్ ఒకవేళ 1 ఇయర్లో కాన్ఫిడెంట్గా నాకు టైం సరిపోద్ది, 5 అవర్స్ 6 అవర్స్ నేను ప్రిపేర్ అయితే సరిపోద్ది నాకు. సో ఇటువంటి వాళ్ళు అప్లై చేయండి, 100% అప్లై చేయండి, డెఫినెట్లీ యూజ్ అయ్యింది. ఒకవేళ మీకు అంటే ఒక 1 ఇయర్లో రాకపోయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ ఎక్కడో చోట పనికి వస్తుంది. ఓకే, నేను అది చెప్తున్నాను, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అనేది పనికి వస్తుంది. అండ్ ఇంకంతే, ఇంకా ఏం లేవు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీకు చెప్పే ఏం లేవు. ఇక్కడ మిస్కండక్ట్ ఆఫ్ యూజ్, అన్ఫెయిర్ మీన్స్ అంటే ఏం లేదు, మీరు ఈ ఎగ్జామినేషన్లో జరిగేవి ఇవన్నీ మామూలుగా. ఓకే ఇవన్నీ ఏంటంటే సర్టిఫికేషన్స్ అనమాట. సర్టిఫికేట్స్ అంటే మనము ఇవి క్లెయిమ్ చేసుకుంటాం కదా, రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే టైంలో లాస్ట్లో మనకి ఇవి ప్రింట్అవుట్ తీసుకొని మనం రెస్పెక్టివ్ అథారిటీస్ ద్వారా మనం సైన్ చేయించుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి ఇది OBC వాళ్ళకి, పైది ఇందాక చూపించింది PWD వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి EWS వాళ్ళకి అండ్ OBC క్యాండిడేట్స్ వాళ్ళకి. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇది డిజబిలిటీ సర్టిఫికేట్ అనమాట, ఇది అథారిటీస్ ద్వారా. సో ఇదన్నీ తర్వాత, ఓకే, ఎగ్జామ్ అయిన తర్వాత వీటి గురించి ఏదైనా ఉంటే అడిగితే నేను క్లియర్ కట్గా వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. ఎవరైతే బాగా నీడ్ ఉంటారో, సో ఇండిపెండెంట్గా ఎక్కడున్నా పర్లేదు, లైక్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సో కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్ వెళ్ళినా పర్లేదు, ఉండగలను మీన్స్ అంటే 13,000 మనకి హాస్టల్ ఫీయే 5,000 అయింది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ మ్యాటర్. వీటన్నిటికీ ఓకే అనుకుంటే దెన్ యూ కెన్ అప్లై 100%. ఓకే, నేను చెప్తున్నా కదా 100% జాబ్ వస్తుంది, పనికి వస్తుంది తర్వాత. ఓకే, దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ఇంకా జాబ్ అప్డేట్స్ తీసుకొస్తాను. అండ్ వీలుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో ఇంకా ఇమీడియట్గా పెడతాను వచ్చిన వెంటనే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.